హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. కొంచెం కొత్త ఇంట్లో షిఫ్ట్ అయిపోయానులేండి. కానీ వైఫై కనెక్షన్ అయితే ఇంకా రాలేదండి. ఇంకా మొబైల్ డేటాతోనే రన్ చేస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ వ్లాగ్, పాత ఇంట్లో లాస్ట్ వ్లాగ్. ఇంకా రేపు మార్నింగ్ కల్లా లారీ వస్తుందన్నమాట. వచ్చే ముందు అంటే నైట్ టైంలో ఆయిల్ మొత్తం తీసేసాను. మీకు ఎవరికైనా ఇలా జాక్ మిషన్ ఉంటే నేను ఎలాగా కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా షిఫ్ట్ చేసుకున్నానో నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి దీనికి హెడ్, అదే మిషన్కున్న హెడ్ వచ్చేసి 30 కేజీలు ఉంటుంది. అంత బరువండి. 30 35 అన్నారు, కానీ అంతకంటే తక్కువ ఉండదు. అయితే మోయటానికి చాలా ఇబ్బందే. కానీ మనకి సపరేట్గా ఒక బాక్స్ ఇస్తారు. కింద పైన థర్మోకోల్ బాక్స్ కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. యాక్చువల్గా నేను ఆ రోజే పాడేద్దాం అనుకున్నాను, కానీ మా వారే వద్దు, షిఫ్ట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అని చెప్పారనమాట. అదొక్కటే నా దగ్గర పెట్టుకున్నానండి. దానివల్ల చాలా ఉపయోగం అయింది నాకైతే. మాత్రం కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. నాకు టేబుల్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఎందుకంటే టేబుల్కి 4 వైపులా బ్లాక్ కలర్లో కప్స్ లాగా ఇచ్చారు చూసారా, అది మూలలు ఇరిగిపోకుండా ఉండడానికి మనకు ఆ కప్స్ ఇస్తారండి. నేనేం చేశానంటే ఆ కప్స్ తీయకుండా పిల్లలు అటు ఇటు తిరిగినప్పుడు గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఆ కప్స్ అయితే పెట్టేశాను అనమాట. అలాగే ఉంచేసుకున్నాను. కానీ అది ఏంటంటే అస్తమానం ఊడిపోతున్నాయి. అందుకు నేను డబుల్ టేప్ ఉంటుంది కదా, అటు ఇటు టేపు ఉంటుంది చూసారా, అది పెట్టేసి నేను లోపలికి ఇలా అనేసేసరికి వచ్చేసింది అనమాట. సో దీనివల్ల నాకు ఇంత కూడా డ్యామేజ్ అవ్వలేదు. మీరు షిఫ్ట్ అయ్యే ముందు అంటే అదే రోజు క్లీన్ చేశారనుకోండి, మీకు హడావుడైపోతుంది. నాలాగా ఒక రోజు ముందు ఆయిల్ మొత్తం తీసేసేయండి. ఆయిల్ మొత్తం తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు క్లీనింగ్లు ఏం పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఎలాంటి క్లీనింగ్ పెట్టుకోలేదు. ముందు రోజు అన్నీ అంటే ముందు నుంచే మొత్తం ప్రతిదీ తోముకుంటాలు, కడుక్కుంటాలు, వేస్ట్గా ఏమైనా ఉంటే అంతా పాడేటాలు. మీరు చూసారు కదా నా డైలీ వ్లాగ్స్ ఎలా పెట్టాను ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు. అలా చేయడం వల్ల, ఎందుకంటే మనం షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మనకి సర్దుకుంటాలు ఉంటాయండి. అప్పుడు ఏంటంటే ఇవన్నీ తోముకోవాలా మళ్ళీని అనిపిస్తుంది అనమాట. అందుకనే ముందు రోజే మన వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు, అన్నీ తోమేసుకుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుని అప్పుడు తీసుకెళ్ళి కుమారి అని. నాకు కూడా అదే ఆలోచన ఉంది. కానీ ఇంకా మీరు చెప్పారని చెప్పేసి ఇంకా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతిదీ కూడా నేను క్లీన్ చేసుకుని తీసుకెళ్ళాను. 3-4 బస్తాలు వచ్చినాయండి చెత్త అనేది. అదంతా కూడా పాడేసి ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట ఇల్లు అనేది. అయితే ఇంకొక సిస్టర్ ఏం చెప్పారంటే, ఏదైనా చీరలో బట్టలన్నీ చుట్టేసి అన్నారు, అంటే మూట కట్టేయమన్నారు. కానీ మా వారు వద్దన్నారనమాట. అలాంటి మూటలు కట్టకూడదు, బాగోదు, మన దగ్గర అట్టపెట్లు ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసి అంటే పెట్టేసి అనమాట. ఆ సిస్టర్ కూడా నాకు పర్సనల్గా కామెంట్ చేశారు, నేను చీరకి మూట కట్టమంటే నువ్వు బాక్స్లో ఎందుకు పెట్టావు కుమార్ అని. మా వారు ఒప్పుకోలేదండి. చూడండి ఆయిల్ అనేది ఎలా వస్తుంది చూసారా, దారాగా వస్తుంది చూసారా, చూసారు కదా, మీకు కనిపిస్తుందో లేదో. ఆ మొత్తం తీసేయాలని తీసేసి ఆ స్క్రూస్ ఉంటాయి కదా అవి దానికి బిగించేసి, ఆ పైన ఒక అయస్కాంతం లాగా ఉంది అదొకటి, ఈ కదులుతూ ఉంటుంది బ్లాక్ కలర్ ఒక స్టిక్ లాగా ఉంటుంది అదొకటి. మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి, ఒక కవర్లో వేసుకుని, ఏదైనా ఫాల్ కవర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి. వేరే చోట పెట్టారని మీకు గుర్తుండదు. హ్యాండ్ బ్యాగ్ అయితే బాగా గుర్తుంటుంది మనకి. ఓకేనా, మనీలాగా భద్రంగా పెట్టుకోవాలన్నమాట. ప్రతిదీ ఇదే కాదండి, ఏమైనా కీస్ ఉన్నా సరే ఏదైనా సరే నేను హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే నాకు ఎక్కడా కూడా వెతుక్కునే పని లేదనమాట. ఇంపార్టెంట్ చాలా, ఇది కావాలి కంపల్సరీ అన్న మాత్రం నేను హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను అనమాట. ఇది మొత్తం అయిపోయిన తర్వాత టిష్యూ తోటి లేదన్నా క్లాత్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేశాను. నేను ఎక్కువ మిషన్ వాడను కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదండి. లేదంటే మిషన్ వాడే వాళ్ళైతే ఇంకా చెత్త ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా మొత్తం కూడా మొత్తం ఇంకా ఉందండి, అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసాను. ఇదంతా కొంచెం జాగ్రత్త క్లీన్ చేసుకోవాలి, ఏమన్నా ఊడిపోతాయి కదా మనకు తెలియనివి. ఏదైనా క్లాత్తో అయినా, టిష్యూ క్లాత్ అయితే బెస్ట్. నేనైతే టిష్యూ క్లాత్ను కూడా మొత్తం అంతా కూడా ప్యాక్ చేశాను అనమాట, బయట లేదు, అందుకు నేను క్లాత్ వాడుతున్నాను. టిష్యూ క్లాత్ అయితే ఆయిల్ మొత్తం లాగేస్తుంది మంచి చక్కగా. ఇది మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేశానండి. ఇదంతా కూడా అంతే. ఇవంతా కూడా కవర్లో పెట్టేశాను, అవన్నీ మళ్ళీ పడిపోతాయని కవర్లో పెట్టేశాను అనమాట. ఇవన్నీ తుడిచేయాలి. తుడిచేసుకుని ఏదైనా ఒక కవర్లో పెట్టుకోండి. డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేస్తే ఈ ఆయిల్ కూడా అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఫాల్ కవర్లో వేసుకుని అప్పుడు పెట్టేశాను అనమాట లోపల, అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను. ఇదంతా మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి.
ఈ వీడియో చూసే టయానికి నేను ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయానండి. ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్. నాకు వైఫై లేకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. ఇంకా ఇలా ఉంటే ఎప్పటికొస్తుందో ఏంటో అని చెప్పేసి ఇంకా రీఛార్జ్ చేయించుకున్నాను అనమాట. రీఛార్జ్ అయితే 50 రూపీస్ అండి. 1 డేకి 50 రూపీస్ అనమాట. నాకు వచ్చే డబ్బులో సగం నెట్గా అయిపోయింది. అదే వైఫై అయితే బాగుండేది. సర్లేండి, అది ఇంకా రిక్వెస్ట్ పెట్టాము, ఇంకా రావట్లేదు. కొత్త ఇంటికి రీలొకేట్ పెట్టామన్నమాట. ఇక్కడ మనకి ప్లగ్ ఉంటుంది. నేను మర్చిపోయాను చెప్పడం మా వారికి. నాకు ఎంత భయం వేస్తుందో, వైర్ ఏమైనా అది ఊడిపోయిందేమో అని. ఆయన తిట్టింది ఎత్తుకొని తిడుతున్నాను నన్ను అయితేని. కొంచెం చూసుకోవాలి కదా తీసేటప్పుడు అన్ని వైర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. అదేంటంటే ఏమైనా వైర్ పోయిందంటే దాన్ని తీసుకెళ్ళలేమండి, చాలా కష్టం అనమాట. 30 kgs అంటే ఒక మనిషి మొయ్యలేరు, ఇద్దరు మొయ్యాలి ఖచ్చితంగా. అందుకనే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా షిఫ్ట్ అయినప్పుడు కొంచెం బాక్సులు అవన్నీ పెట్టుకోండి. బాక్స్ పెట్టుకుంటేనే బెస్ట్. ఇదంతా కూడా దానికి అవన్నీ దీన్ని తీసుకొచ్చి థర్మోకోల్లో పెట్టడానికే మాకు 30 తిప్పులు పడ్డామన్నమాట. మామూలుగా కాదు పాపం, మొయ్యిలా పోయారు. నేనైతే అస్సలు మోసేదాన్ని కాదు. ఇది కరెక్ట్గా సెట్ అవ్వాలండి, కరెక్ట్గా సెట్ అవ్వాలి. సెట్ కాకపోతే మనకి ఏంటంటే కొంచెం వంకరగా వస్తుంది. సో నాకు ఇక్కడ ఇదే ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా పెట్టలేదన్నమాట. అయినా మొయ్యలా పోతున్నారు పాపం. ఎంత మోస్తే 30 kgs మొయ్యాలంటే. అటువైపు మనకి మోటార్ ఉందన్నమాట. మోటార్ వైపు అయితే ఇంకా బరువు ఉంటుంది. ఇటు సైడ్ కన్నా అటు సైడ్ ఎక్కువ బరువు ఉంటుంది. ఆయనకేమో చెయ్యి జారిపోతుంది. ఆయిల్ ఇప్పుడు దాకా క్లీన్ చేశారు కదా, దానివల్ల చాలా తిప్పలు పడ్డామండి. నేను ఎన్నిసార్లు ఆలోచించాను జాక్ మిషన్ కొందామని. మన సొంత ఇల్లు కాదు కదా, ఎందుకులే కొనడం, మళ్ళీ మోసుకెళ్ళడం అని. ఇంకా సర్లే, ఇంకా డబ్బులు కూడా దాచుకున్నాను. కొనుక్కుందాం, సౌండ్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది నాకు పాత మిషన్కి అని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. ఇది అసలు అటు ఇటు రావట్లేదండి, చాలా తిప్పలు పడుతున్నారు. ఇంకా ఇది లోపల అయితే నేను ఏం చేస్తున్నానంటే థర్మోకోల్ వద్దులే అని చెప్తున్నానండి. అయితే మా వారు ఏమనంటే అలా థర్మోకోల్ లేకపోతే అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా, 4 స్టిక్స్, అవి ఇరిగిపోతాయి అని చెప్తే ఇంకా ఇద్దరం ఏదో తిప్పలు పడి మొత్తం మీద అయితే కూర్చోబెట్టేసాం. చూడండి అయిపోయింది. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కనుక జాక్ మిషన్ ఉంటే ఈ డబ్బాలు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ సొంత ఇల్లు అయితే పర్లేదు, ఇంకా మీరు ఎలాగో మారరు కదా. అదే అద్దెలు అనుకోండి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. మాకు దీనివల్లే చాలా బెనిఫిట్ వచ్చింది. లేదంటే మేము మోసేవాళ్ళం కాదు, ఏదో ఒకటి ఇరిగిపోయేది. కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా మేము మొత్తం కూడా షిఫ్ట్ చేస్తామండి. మళ్ళీ అక్కడ ఏదో వంకర వచ్చిందంట, ఇంకా మా వారు చెప్తున్నారు వంకర వచ్చింది అని. నేనైతే నా ఒక 1 ఇంచ్ కూడా పైకి ఎత్తలేకపోయింది తెలుసా. అసలు నా వల్ల అవ్వలేదు. ఈయనని ఇంత లేపారు కానీ నా వల్ల అసలు అవ్వలేదు. అక్కడ వైరు కింద పడిపోయింది అనమాట లోపలికి. మళ్ళీ పైకి ఎత్తాము. ఇలా స్విచ్ మొత్తం ఇలాగా చూడండి వంకర అయిపోయి, అదేంటంటే కింద స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, అవి థర్మోకోల్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. పెట్టినప్పుడల్లా లోపలికి గుచ్చుకుపోతున్నాయి. మళ్ళీ తీస్తుంటే రావట్లేదు, కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఫైనల్గా అయితే థర్మోకోల్ ఉంటుంది కదా, వైర్ నొక్కినా కూడా ఏం ప్రాబ్లం ఉండదని చెప్తున్నారనమాట. నేనేమో ఒకటే గోల, వైర్లు నొక్కడిపోతున్నాయని. సో ఫైనల్గా కింద పైన ఒక థర్మోకోల్ ఉంటుంది. ఇదంతా క్లీన్ చేశాను. చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా ఇలాగే తీసుకెళ్ళిపోవాలి. ఎలాగ విప్పకూడదు, విప్పితే మనకి రాదు. ఓకేనా? ఇదిగోండి, మార్నింగ్ లేచేసరికి మాకు ఇల్లంతా ఇలా ఉంది. పిల్లలకైతే కంపల్సరీగా స్కూల్కి అయితే పంపాలి, లేకపోతే మమ్మల్ని ఇంత పని కూడా చేసుకునేవారు. సో టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేశాను. టమాటా రైస్ ఇలా ఉడకపెట్టేసి అన్నము ఏమంటారు మామూలుగా తాలింపు అన్నంలా పెట్టేశాను అనమాట పిల్లలకి. స్నాక్స్లోకి అయితే ఫ్రూట్స్ పెట్టాను. ఇంకా వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఇది క్లీన్ చేయాలి కదా, మర్చిపోయాను అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈయనేమో 11 o'clock రమ్మన్నారండి లారీ వాళ్ళని. అయితే వాళ్ళు 9 o'clock వచ్చేస్తామని ఫోన్ చేశారనమాట. ఇంకా మాకు చాలా హడావిడి అయిపోయింది. ఎందుకంటే పైన ఎలక్ట్రీషియన్ పిలిచాము, అంటే పైన మనకి ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి తీయడానికి పిలిచాము. ఎప్పుడు ఒక 9:30కి రా అన్నయ్య అని చెప్పి పిలిస్తే 9:30కి వచ్చారు పాపం. కానీ వీళ్ళేమో 9 o'clock వచ్చేస్తామని చెప్పారు. సో ఇవంతా కూడా హడావిడి అయిపోయింది అనమాట. ముందు రోజే మేమంతా కూడా ఆయిల్ తీయడం మంచిదైంది. నేను యాక్చువల్గా మార్నింగ్ తీస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ మామూలుగా ఉండేది కాదు. అప్పుడు మా ఆయన శివతాండం చేసేసేవారు. ఇంక ఇదంతా క్లీన్ చేసేసి
అసలు అటు ఇటు తిరగడం వల్ల ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అసలు 10 రోజుల వరకు మిషన్ ఎక్కేలాగే లేదండి నా పరిస్థితి. ఇలాగ కత్తిరి పట్టుకున్నా కూడా నొప్పి వచ్చేలా ఉందనమాట. అంతా ఉంది. అయితే ఏదైనా మనిషిని పెట్టుకోవచ్చు కదా అక్క అన్నారు కానీ మాకు అంత స్తోమత లేదండి. డబ్బులు ఎక్కువ అడుగుతారు. సో మొత్తానికైతే ఖాళీ చేస్తాము. లారీ వచ్చింది. లారీ వచ్చేటప్పుడు ఇవన్నీ ఎత్తేటప్పుడు ఫోను కానీ వీడియో కానీ షూట్ చేశానంటే మా అమ్మ వాళ్ళు వచ్చారండి. అమ్మ, తమ్ముడు, నాన్న వచ్చారు. సో మా తమ్ముడైతే సీరియస్ అయిపోతారు. ఇలాంటి టైంలో కూడా వీడియో తీయాలని గట్టిగా నా మీద అరుస్తారు. అందుకని ఎత్తేటప్పుడు దింపేటప్పుడు వీడియోలు తీయలేదు. కిచెన్ ఒకటే ఉంది. ఇంకా వస్తారనమాట. 2 రౌండ్లు వేయాలి. ఇంకా కొత్త ఇంట్లోకి అయితే దింపేసామండి. చూసారా ఎలా ఉందో ఇల్లంతా అని. అసలు ఒక రకంగా లేదు. ఇవన్నీ చూస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. అమ్మ బాబు ఇవన్నీ ఇంకో అమ్మేమో అన్నీ సర్ది పెడుతుందనమాట. వీళ్ళు రావడం నాకు కొంచెం బెనిఫిట్ అయింది. అన్నీ తోమాల్సినవి ఇంకా ఏమైనా ఉంటే అమ్మే తోమేస్తుందండి. సో ఎలా పడితే అలా ఉంది ఇల్లు అయితే మాత్రం. ఇంకా మాకు ఇక్కడ తిప్పలు ఏంటంటే పొడుగ్గా వచ్చింది, సన్నగా వచ్చిందండి. ఇంకా పైన పెట్టించేసాను ఇదంతా కూడా. ఇక్కడేమో ఇలాగే అరేంజ్ చేసాను. లాస్ట్ చెప్తాలేండి అన్నీ ఎలా ఉన్నాయో. ఇంకా మనకి ఎలక్ట్రీషియన్ అక్కడ విప్పేసి ఇక్కడ బిగించేశారనమాట. నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. బయట నుంచే ఫుడ్ కూడా మొత్తం బయట నుంచి. అసలు అక్కడ ఏమైందంటే మనకి అది ఉంటుంది కదా స్టవ్ పెట్టుకునేది, అది పొడుగు ఉంది, వెడల్పు లేదు అనమాట. ఇంకా 4 పొయ్యిలు కదా మంది, 4 బర్నర్ స్టవ్ కదా, సరిపోవట్లేదు. కొంచెం ముందుకు వచ్చేసింది నా వైపుకి. దానివల్ల డౌన్ అయిపోయింది అనమాట. అక్కడ ఏమన్నా నేను పెట్టాను అనుకోండి నా వైపుకి పడిపోతుంది అనమాట. అలా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఈయన ఏమన్నారంటే బయట నుంచే మీల్స్ తెచ్చేస్తాను, తినేసి ఇంకా రేపు పొద్దున్న చూసుకుందాము అని అన్నారనమాట. ఇంకా నాకు ఇలాగ అట్టలతోటి అన్నీ ఉన్నాయనుకోండి నాకు నైట్ నిద్ర కూడా పట్టదు. సో ప్రజెంట్ అయితే అందులో అలాగ ఉన్నది ఉన్నట్టు పెడుతున్నాను. ఇంకా నీట్గా సర్దుకోవచ్చు కానీ ఇప్పుడు అంత టైం కూడా లేదు. తర్వాత మెల్లగా సర్దుకోవచ్చు. ఇప్పుడైతే అట్టపెట్టెలన్నీ కూడా తీసేసి పైన మనకి కబోర్డులు ఉన్నాయి కదా దాంట్లో వేసేసి మామూలుగా సదురుతున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి పాడేసేవి కూడాని. అసలు ఇవన్నీ కూడా ఎక్కడ దాచుకున్నానో ఏంటో నాకే అర్థం కావట్లేదు. మార్నింగ్ అంటే ఇదంతా సదిరేసి మార్నింగ్ పాత బట్టలు కానీ ఏదైనా ఇమ్మని వస్తే ఇవి ఇచ్చేసాను అనమాట. నాకు అదొక మంచి బెనిఫిట్ అయింది. లేదంటే ఒక 10 రోజులు ఉంచుకోవాల్సి వచ్చేది వాళ్ళు వచ్చేంతవరకు. కరెక్ట్గా వెనక వచ్చారు. ఇవన్నీ సదిరేసి నెక్స్ట్ డేనే వచ్చేసారు. సో నేను ఏం చేశానంటే పాతే అంటే కొంచెం వాళ్ళని తీసేసానండి. కొంచెం మంచి ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఇచ్చేసాను. ఒక సంచి ఇంకా వచ్చింది. అంతా మీషోనేనండి. మీషో చెప్తున్నాను కదా, నేను వీడియోస్లో రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా చెప్పానండి. డ్రెస్సెస్ మాత్రం బాగోవండి. శారీసా పర్లేదు, ఆ రీజన్కి డబ్బులు తీసుకున్న రీజన్కి అది పర్లేదు. కానీ డ్రెస్సెస్ మాత్రం చూడడానికి వావ్ అనిపిస్తుంది. కానీ క్వాలిటీ మాత్రం 2 సార్లు ఉతికామంటే మొత్తం నాశనమే. నాకు ఇప్పుడు ఇవన్నీ అవే. అప్పట్లో నాకు టైం లేక వీడియోస్కి బ్లౌజులు కుట్టడానికి టైం లేక మంచిగా ఉన్నాయి కదా చూడడానికి బాగున్నాయి కదా అని చాలా బుక్ చేసుకున్నాను. 3 సార్లు ఉతకగానే అవి మొత్తం చాలా మటుకు పాడైపోతాయండి. ఏదో 1, 2 బాగుంటాయేమో కానీ మిగతావన్నీ కూడా పాడైపోతాయి. ఇంకా అందుకనే లెగ్గిన్లు అయితే నేను అసలు వాడట్లేదు. లెగ్గిన్లు కూడా తీసేసాను. లెగ్గిన్లు లూజ్ ప్యాంట్లే మొత్తం కూడా లూజ్ ప్యాంట్లే వాడుతున్నాను. చూడండి కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసేస్తున్నాను. లోపలికి ఉన్నాయన్నమాట. అక్కడ నేను తీసేసాను కానీ కొన్ని మిస్ అయిపోయినాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వేస్ట్ అనిపిస్తుంది. అయ్యో అనవసరంగా ఎందుకు ఇవ్వకుండా ఉన్నానని. అంతా టైట్గా పట్టేటాలు, పొట్ట దగ్గర పట్టేటాలు అలా ఉందన్నమాట. పైగా నాకు కాటన్ డ్రెస్సెస్ బాగా అలవాటు అయిపోయి ఇంకా ఇలాంటి పాలిస్టర్ వేసుకోవాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలవి ఉన్నాయి. ఆ పిల్లలు కూడా పెట్టేశానండి. కిచెన్ బాగానే సదిరేసుకున్నాను కానీ ఇంకా సదురుకోవాలి. కానీ కిచెన్లో ఎందుకు చీమలు వస్తున్నాయండి. ఎంత బాగా క్లీన్ చేసినా కూడా చీమలు వస్తున్నాయి. అయితే చీమల కోసమని లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, అది మొత్తం కూడా అక్కడంతా గోడల మీద అంతా గీస్తే కొంచెం కంట్రోల్లో ఉన్నాయి. సో నా బట్టలు అయిపోయిన తర్వాత పిల్లల బట్టలు, చీరలు మొత్తం కూడా మంచి చీరలు. ఇవి డ్రెస్సులు మాత్రమే కబోర్డ్లో పెట్టాను. చీరలు మొత్తం కూడా బీరువాలో పెట్టేసాను. పట్టు చీరలు మామూలు అంటే అప్పుడప్పుడు కట్టుకునే చీరలు అవన్నీ కూడాని. సో ఇది వచ్చేసేమో పిల్లలవి రోజు వేసుకునేవి. ఇంకా కొన్ని తీసేసానులేండి. కొంచెం మంచివి కొంచెం బాగున్నాయి తీసేసి, మరి పాడైపోయినవి అయితే పాడేశాను. తీసే కొద్దీ వస్తూనే ఉంటాయండి. అసలు
అప్పుడు వేసుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే పర్లేదు అనిపిస్తుంది, తర్వాత అమ్మోని ఇవి పాతగా అయిపోయినాయి అనిపిస్తుంది. ఇంకా పిల్లలే కూడా పెట్టేశాను అన్నీ కూడాని. అలా మామూలుగా అలా పెడుతున్నాను కుక్కకుండాని, తర్వాత మళ్ళీ సదురుతాను కొంచెం ఓపిక వచ్చాక. ఒక్కొక్కటి నీట్గా సదురుకుంటూ వస్తాను. ఆ ఒక్కొక్కటి సర్దడానికి వారం పడుతుంది. ఆ వారం రోజులు ఎట్టపెట్టెలు వేసుకుని ఇంటి నిండా ఉంటే చూసేవాళ్ళు కూడా బాగోదు. ఇంకా కస్టమర్లు 10 రోజుల దాకా రావద్దని చెప్పాను. చెయ్యంతా నొప్పులుగా ఉంది అందుకుని. ప్యాంట్లన్నీ ఒకవైపుకి, టీ షర్ట్లన్నీ ఒకవైపుకి, అవన్నీ పెట్టేసి ఇవంతా నీట్గా క్లీన్ చేస్తానండి. ఇంకా అయిపోయినట్టే మోస్ట్లీ, సర్దటాలు అన్నీ అయిపోయినాయి. థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ కూడా వేసి, థర్మోకోల్ అంటారు దాన్ని, థర్మోకోల్ కాదు, అది స్మెల్ వస్తాయి కదా బాల్స్, అవన్నమాట. అమ్మ వాళ్ళు అమ్ముతారు, ఒక 2 ప్యాకెట్లు తెప్పించాను. కబోర్డ్లో ఉన్నటప్పుడు ఇవి వేసుకుంటేనే కొంచెం బాగుంటాయి అంటండి, లేకపోతే ముక్కు వాసన వస్తుందంట. ఇంకా అందుకనే బాల్స్ అటొకటి ఇటొకటి 4 ఉంటే 4 మూలలో వేసేసాను. ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత నా టైలరింగ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మెల్లగా సెట్ చేసుకుంటూ రావాలండి. లైనింగ్లన్నీ ఒకవైపుకి, అవన్నీ సెట్ చేసుకోవాలి. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఇవన్నీ చిన్నపిల్లలవి. ఫస్ట్ ప్యాంట్లు, డాయర్లు, పిల్లల యూనిఫామ్లు సపరేట్గా. ఇంకా స్నానాలు కూడా కాలేదు, ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే వాళ్ళు 11 గంటలకు వస్తారు కదా, అంతలోపు స్నానాలు చేసేసి అప్పుడు ఇంకా లారీలు ఎక్కించవచ్చు అనుకున్నాను. కానీ అసలు స్నానం చేయడానికి కూడా టైం ఇవ్వలేదు, వాళ్ళు తొందరగా వచ్చేసారు. ఇదంతా అయిపోయిన తర్వాత పాతీలు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలిపోయినాయా ఏంటని చూడడానికి వచ్చానమాట. అసలు చీకటి, ఎంత చీకటి గురించి చూసారు, లైట్ వేస్తే కానీ రాదు. సో పెయింట్ వేపిస్తుందంట, పెయింట్ వేయించేసి అప్పుడు ఇస్తుందంట. ఇదేమో ఇంకా నైట్ 11 అయిందండి. ఇంకా బయట నుంచి తెప్పించేసుకున్నాం అంతా కూడా. ఇంకా స్నానాలు చేసి ఇది రేపు చేస్తాను మిషన్ది, ఇప్పుడు ఏం కాదులేండి, ఇప్పుడు ఏం కుట్టాను కదా. ఇంకా ఇలా కొంచెంసేపు పడుకున్నాను అనమాట. ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత అన్నాలు తిని పడుకోవాలి. 11 అయింది టైము. అవన్నీ కూడా క్లీన్ చేయకపోతే మాత్రం అస్సలు మనం నిద్ర పట్టదండి నాకైతే. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, ఈ టైంలో నేను చెప్పాను కదా ఆల్రెడీ, రాయి వచ్చి గుడ్డి మీద పడినా, గుడ్డు వచ్చి రాయి మీద పడినా పగిలేది గుడ్డేనండి. ఇంటి వానలు మనం వెళ్ళిపోమన్నా, మనకి కోపం వచ్చి మనం వెళ్ళిపోయినా మనకే లాసు. మొత్తానికి మాకు 40,000, 2 months అడ్వాన్స్. ఇంకో వీటికి అన్ని ఖర్చులు కదా, వీటికి అన్ని ఖర్చులు. మనకి ఒక పని పోతుందా డైలీ. 15 రోజుల నుంచి చదువుతున్నాను నేనైతే, కనీసం 15 రోజుల నుంచి అయినా సరే అలా 15 రోజుల 10 రోజుల నుంచి చదువుతున్నాను అన్నీ కూడా. ఆ టైం అంతా మనం అలసిపోయాము. ఇప్పుడు నాకు సంపద అంతా పోయినట్టే కదా, టైలరింగ్ మీద వచ్చే డబ్బులన్నీ పోయినట్టే కదా, ఇంకా అలా ఉంటుంది అనమాట. ఏం చేస్తాను, తప్పదు మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి.